రూపాయి విలువ పడిపోతోంది. $1 ఈజ్ ఈక్వల్ టు 90 రూపీస్ ప్రజెంట్. కానీ ఇప్పుడు రాజకీయంగా కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. 2014లో అప్పుడు మోదీ ఏమన్నారు అనే దాని మీద ఇప్పుడు నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు మోదీని. అప్పుడు 2014 ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల్ని డాలర్తో పోలిస్తే రూపాయి పడిపోతున్న క్రమాన్ని ఆయన క్వశ్చన్ చేస్తూ మాట్లాడారు. ఒకసారి వినిపిస్తున్నది. सॉरी ऐसे नहीं होता मित्रों, मैं शासन में बैठा हूं, मुझे मालूम है इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता। अरे वो नेपाल का रुपया नहीं गिरता है, बांग्लादेश की करेंसी नहीं गिरती है, पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती। क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है? ये जवाब देना पड़ेगा आपको, देश आपसे जवाब मांग रहा है। ये ऐसे नहीं होता मित्रों, मैं शासन में बैठा हूं, मुझे मालूम है इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता। अरे वो नेपाल का रुपया नहीं गिरता है, बांग्लादेश की करेंसी नहीं गिरती है, पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती। क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है? నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ రూపాయి పడిపోవట్లేదు, మందే ఎందుకు పడిపోతుంది కరెన్సీ అని చెప్పి అప్పుడు క్వశ్చన్ చేశారు. కానీ ఇప్పుడు రాహుల్ మాత్రం మౌనంగా ఉన్నారు. ఏంటి మోదీ రాజకీయాలు ఇలాగే ఉంటాయా? ఎస్ అండి. 2014లో అంటే 14లో ఎన్నికలు జరిగే ముందు మోడీకి ఈ ఎట్టి పరిస్థితులు ఈ బీజేపీకి నేతృత్వం వహించి తర్వాత ఎలక్షన్లు మోడీ ఆధ్వర్యంలో జరగబోతున్నాయి అనేది అప్పుడు జరిగిందనమాట. ఆ సమయంలో గుజరాత్ సీఎంగా ఉన్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారు పలికిన పలుకులు అనమాట. ఆయన ఏం చెప్తున్నాడు, ఇప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో 42 రూపాయలు ఉన్నది 62 రూపాయలకి పడిపోయిందంట. 2000 రూపాయి 42 నుంచి 62 రూపాయలకి పడిపోయింది. డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ 62 రూపాయలకి, అంటే 2014లో మోడీ గారు వచ్చేటప్పటికి 62 రూపాయలు ఉంది. అది క్వశ్చన్ చేస్తున్నారు. శ్రీలంకలో రూపాయి పడిపోవడంలే, నేపాల్ రూపాయి పడిపోవడంలే, పాకిస్తాన్ రూపాయి పడిపోవడంలే, బంగ్లాదేశ్ టీకా పడిపోవడంలే. మరి ఎందుకు, ఏ కారణంతో ఇండియా రూపాయి పడిపోతుంది అని చాలా దారుణంగా క్వశ్చన్ చేయడం మనం అదే పలుకులు అనమాట. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది చూసుకోండి. 2025లో 11 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన తర్వాత ఇప్పుడు డాలర్ విలువ అంటే 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 62 రూపాయలు. మరి 62 రూపాయలది ఇప్పుడు 90 రూపాయలకు పడిపోయింది. అంటే ఎంత పడిపోయిందో చూడండి. మొత్తం రూపాయి హిస్టరీలోనే 30% పడిపోయింది. అంటే ఇంత 30 రూపాయలు తగ్గిపోయిందనమాట. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడడంలా ఏం జరుగుతుంది, అసలు రూపాయి ఎందుకు పడుతుందంటే ఒక్కటి గ్యారంటీ, ఇప్పుడు మోడీ గారు 2014లో రూపాయి పడిపోవడాన్ని చాలా జాగ్రత్తగా రాజకీయాలకు ఉపయోగించుకున్నారు. మరి రాహుల్ గాంధీ గారు అసలు రాజకీయాలకు ఇలాంటి అద్భుతమైన విషయాన్ని ఆయన బయటికి తీయడంలా. మరి ఏంది ఇది అద్భుతమైన విషయమా, ఇక ట్రూ ఉందా, వాస్తవం అనేది మనం చూస్తే ఇప్పుడు ట్రంప్ అక్కడ ఆర్థిక ఆంక్షలు మన మీద విధించడం జరిగింది, మన ఎక్స్పోర్ట్స్ మీద. దానివల్ల మన ఎక్స్పోర్ట్స్ పెరగాలి. ఎక్స్పోర్ట్స్ పెరగాలి అంటే రూపీ డి వాల్యుయేషన్ అని ఒకటి ఉంటుందండి, ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఆర్థిక విషయాల్లో. అది చాలా కీలకంగా సూక్ష్మంగా ఉంటుంది అనమాట. రూపీ వాల్యూని డాలర్తో, ప్రధానమైన ప్రపంచ కరెన్సీ రూపీ డాలర్తో పోలిస్తే మన విలువ తగ్గిస్తే, రూపీ విలువ తగ్గించడం అంటే దీని ఏం పడిపోయినట్టేం కాదు. దీనివల్ల మన వస్తువులు, ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు చాలా చౌకగా దొరుకుతాయి. కాబట్టి ముఖ్యంగా మన ఎక్స్పోర్ట్ చూడండి, ట్రంప్ ఈ ఎక్స్పోర్ట్ మన మీద టారిఫ్స్ విధించిన మన ఎక్స్పోర్ట్స్ తగ్గలేదు, ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. ఇది మోడీ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద చర్య. దీని ఏమంటారంటే ద్రవ్య విధానం అంటారన్నమాట, మానిటరీ పాలసీ. ఇది ఆర్బీఐ తీసుకునే చర్యలు. తర్వాత కోశ విధానం అనేది ఉంటుంది, బడ్జెటరీ పాలసీ ఫైనాన్స్ మినిస్ట్రీ తీసుకుంటుంది. చాలా జాగ్రత్తగా తీసుకుంటారు ప్రభుత్వం వెనకాల. ఆర్బీఐ ద్రవ్య విధానం, కోశ విధానం ఉంటాయి, మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీలని. ఈ పాలసీలో భాగంగా అది తీసుకుంటారు. అంటే ప్రపంచంలో మార్కెట్కు అనుకూలంగా మన రూపీ వాల్యూ ఎలా ఉండాలని నిర్ధారిస్తారు, కానీ ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదు. ఈ విధంగా ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందంటే, ఈ అమెరికా విధించిన ఆంక్షల వల్ల మన ఏదో ఎక్స్పోర్ట్స్ ఒక $90 బిలియన్ $60 బిలియన్ ఎక్స్పోర్ట్సే కాదండి, దానివల్ల లక్షల మంది నిరుద్యోగులు అయిపోతారు. ముఖ్యంగా మనం ఎక్స్పోర్ట్ చేసే టెక్స్టైల్, దాని మీద లక్షల మంది, కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. ఇది పత్తి పండించే రైతుల నుంచి ఈ కోయంబత్తూరు, ఈ ముంబై, ఈ మా మధ్యప్రదేశ్, ఈ ప్రతి టెక్స్టైల్ రీజన్స్లో కొన్ని లక్షల కోట్ల మంది నిరుద్యోగులు అయిపోతారు. చూడండి, $50 బిలియన్ చూడకూడదు. మత్స్య ఎగుమతులు ఆగిపోయినాయి, ఇంకా వ్యవసాయ ఎగుమతులు ఆగిపోయినాయి.
కాబట్టి చాలా పెద్ద ప్రమాదం, నిరుద్యోగానికి దారితీస్తుంది. కాబట్టి ఈ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయడానికి, నిరుద్యోగిని అరికట్టడానికి రూపీ వాల్యూ తగ్గించి కారు చౌకగా చేసి మన ఎక్స్పోర్ట్స్ని అద్భుతంగా చేసామన్నమాట. ఒక అద్భుతం అది. కాబట్టి మోడీ ప్రభుత్వంలో 62 నుంచి 90 రూపాయలకి పడిపోయినా దానివల్ల మనకు వచ్చే నష్టమేమీ లేదు. రూపీ వాల్యూ మళ్ళీ బలపడినప్పుడు దాన్ని మళ్ళీ పెంచుకుంటాం. ఇప్పుడు ఆర్బీఐ రంగంలో జరిగింది, ఎక్కువ డాలర్లు అమ్ముతున్నాం. మన దగ్గర $700 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి, అందులో ఎక్కువ డాలర్లే. ఆ డాలర్లు గుమ్మరిస్తాం స్టాక్ మార్కెట్లో, మళ్ళీ రూపీ విలువ పెరిగేటట్టు చేస్తాం సర్దుకున్నాక. అందువల్ల రూపీ విలువ పడవడం అనేది మార్కెట్లు నిర్ధారిస్తాయి. రూపీ విలువ పడడం అనేది అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, గ్లోబల్ పొజిషన్స్, మార్కెట్ ట్రెండ్ ఇవన్నీ నిర్ధారిస్తాయి. కానీ 2014లో ఎందుకు ఇది వైరల్ అవుతుందంటే 14లో మన్మోహన్ సింగ్ విమర్శించడానికి ఈయన ఆర్థిక శాస్త్రాలు పక్కన పెట్టి మోడీ ప్రభుత్వాన్ని తూలనాడడం మనం చూస్తున్నాం మోడీ గారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మరి వాస్తవం తెలిసి ఏందో ఇలాంటి పరిస్థితిని ఉపయోగించుకుని రాజకీయాలకి చేయడం రాలేదని చెప్పుకోవాలన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఇప్పుడు రూపీ విలువ పడవడం అనేది ఇట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆఫ్ ది ఇండియా. ద్రవ్య కోశ విధానాల్లో ఒక భాగం. రూపీ విలువ పడుతుంది, పెరుగుతుంది, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. డాలర్తో పోలిస్తే డమాల్ అయిపోతుంది, 90 రూపాయలు అయిపోతుందన్న మనకు అది అవమానం కాదండి. ఎప్పుడు కూడా మనం పెంచుకోవాలి. ఇప్పుడు చైనా చూస్తే అక్కడ రెన్బిన్బి, దాన్ని చైనా యొక్క ఎన్ వాల్యూని ఇష్టం వచ్చినట్టు పెంచడం తగ్గడం చేసి అమెరికాకి అప్పులు ఇచ్చే విధంగా ఉంటుంది. భారతదేశం కూడా చాలా జాగ్రత్తగా చేస్తుంది. ఇదేమీ రాజకీయం కాదు. కాకపోతే 2014లో మోడీ గారు మాట్లాడింది తప్పే. బట్ 2025లో ఆయన ప్రైమ్ మినిస్టర్గా చాలా జాగ్రత్తగా చేస్తారు. కానీ ఇప్పుడున్న అపోజిషన్ పార్టీ మోడీ ఎవరో రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని పట్టుకోవడంలో విఫలమయ్యారని చెప్పారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీ రావు గారు. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా, ఇన్డెప్త్గా విశ్లేషణ అందించినందుకు.